రాధమ్మ చూడండి ఎంత వెరైటీగా ఉందో. ఇందాకటి నుంచి ఇదే స్టిల్ అండి. ఏదో ఆసనాలేస్తున్నట్టే. సూర్య నమస్కారాలు చేస్తున్నట్టు కాళ్ళు 2 చాపేసి, తలకాయ పైకెత్తి. హ్మ్. ఏమ్మా ఏంటి ఆసనాలేత్తన్నావా? ఈ ఎండకండి. ఆ ఎండ వస్తుంది గదా! ఆ ఎండకి రిలాక్స్ అవుతున్నట్టుంది. మా నాగమణి అంది. చూడండి నేను చూసి అల్లిపోయాను. ఇదేంటి ఇలాగ ఉండిపోయిందని. తీరా చూస్తే తలకాయ కదుపుతుంది అప్పుడప్పుడు. హమ్మయ్య! అనుకున్నానని చెప్పింది. ఆ కాళ్ళు 2 చూడండి ఎలా ఉన్నాయో. ఏరా ఆసనం ఏత్తన్నావా? ఆ! ఏం ఆసనం అది? మాకు నేర్పించు. మేము జేస్తాం. ఎండను మాత్రం భలే ఇష్టపడతాయండి ఇవి. అదే స్టిల్. నన్ను చూసి నా మాటలకి తలకాయ అటు ఇటు తిప్పింది గాని, కాళ్ళు మాత్రం ఏమీ మార్చల. మా సతీష్ కట్టాడు ఈ వంతెన. ఈ వంతెన మించి దిగుంటది. ఇంకా తడుంది చూసారా అక్కడ? అదిగో. ఏరా నీ సంగతేంటి? ఆ! నువ్వు వెయ్యి ఆసనాలు. ఇప్పుడే మేతేసేసి నేను మేడ మీదకెళ్ళాననమాట. ఆ మేడ మీదకెళ్ళి ఆ మొక్కలయి చూసుకొని కిందకొచ్చేసరికి ఇదండి పరిస్థితి. ఈవిడ గారు ఈ ఆసన స్థితిలోనే ఉండిపోయింది. హ్మ్. ఇంకిక్కడి నుంచి తిండి కూడా బానే తింటాయండి. ఎండలు ముదురుతున్నాయి కదా! మేత. తిండి కాదు. ఏరా మేత అనాలే. మళ్ళీ తిండంటే మళ్ళీ మీకు కోపమొచ్చేస్తది.